ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువలో ప్రతి 7 మాటలు ధ్యానం చేసుకుందాం. మనకు సిలువలో 7 మాటలు యేసయ్య పలికాడు. 7 అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే 7 అనేటువంటి మాట హెబ్రీ భాషలో సంపూర్ణ సంఖ్య, అది దేవుని సంఖ్య. 7 అనేది దేవుని సంఖ్య. ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్కరికి ఇవ్వబడింది. మానవునికి 3, అలాగే మరి దేవునికి 7, ఇట్లా ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క దానికి ఇవ్వబడింది. అందుకనే 7 మాటలు, 7 అనేది 7. ఈ 7 అనే సంఖ్య చాలా పరిపూర్ణమైనటువంటి సంఖ్య. ఈ సంఖ్య మనం చూసుకుంటే బైబిల్లో చాలా మనకు కనబడుతూ ఉంటాయి. 7 రోజుల్లో సృష్టి, వారానికి 7 రోజులు, అలాగే 7 రోజుల్లో దేవుడు సృష్టి అంతా చేశాడు. తర్వాత 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యంగా ఎరుకో గోడలు కూలగొట్టడంలో 7 మార్లు ఎరుకో చుట్టూ తిరిగినప్పుడు ఎరుకో గోడలు కూలిపోతాయి. అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను వచ్చినప్పుడు 7 సార్లు యోర్దాను నదిలో మునగమన్నప్పుడు 7 సార్లు మునిగి లేచినప్పుడు మరి దేవుని అద్భుతం చూస్తారు. అట్లాగే సిలువలో పలికిన 7 మాటలు, తర్వాత యేసయ్య పునరుద్ధరణైన తర్వాత మరలా 7 మాటలు పలికాడు అవి. తర్వాత అలాగే ప్రకటన గ్రంథంలో 7 పాత్రలు, 7 ముద్రలు అని ఇట్లా చాలా చాలా ఉంటాయి. 7 అనే సంఖ్యకి సంబంధించి బైబిల్లో చాలా చూడవచ్చు మనం. 7 అనేది, అందుకనే 7 అనేది ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. అందుకనే దేవుని సంఖ్య అని చెప్పడం జరిగింది, 7 అనేటువంటి సంఖ్య. ఈ 7 అందుకనే ప్రభు కూడా తన యొక్క సంఖ్యను ఫుల్ఫిల్ చేయడానికి, అంటే ఆయన యొక్క అంకెను నెరవేర్చుకోవడానికి ఆయన ఏం చేశాడంటే సిలువలో 7 మాటలు పలికాడు. ఈ 7 మాటలు కూడా 2 భాగాలుగా డివైడ్ చేస్తే ఫస్ట్ 3 మాటలు అంటే 1, 2, 3 మాటలు ఒక ఎత్తు, అలాగే 4 నుంచి 7 అంటే ఈ 4 మాటలు మరొక ఎత్తు. అంటే ఎందుకు అలా మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే 1వ మాట, 2వ మాట, 3వ మాట ఇది యేసయ్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. సిలువలో ఆయన వేలాడుతూ ప్రజలను ఉద్దేశించి, ప్రజల కొరకు ఒకసారి అంటే ఆయన సిలువ వేయడానికి వచ్చినటువంటి వారందరిని ఉద్దేశించి మొట్టమొదటి మాట పలుకుతాడు. ఏమనంటే, తండ్రి వీరేం చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని మొట్టమొదటి మాట. అది మనకు లూకా సువార్తలో కనబడుతుంది. లూకా సువార్త మరి 23వ అధ్యాయము 43వ వచనంలో ఆ మాట కనబడుతుంది. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి పరుగుమి అనేటువంటి మాట. ఈ ఫస్ట్ మాటలో మరలా 3 కనబడతాయి. ఏం కనబడతాయంటే క్షమించటము. ఈ ఫస్ట్ మాటలో కూడా మనకు కనబడేటువంటి కొన్ని సంగతులను నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఈ 3 మాటల్లో మరి 3 కనబడతాయి. ఒకటి ప్రార్థించడం కనబడుతుంది దాంట్లో, 2వదిగా ప్రేమించడం కనబడుతుంది, 3వదిగా క్షమించడం కనబడుతుంది. ఈ మొట్టమొదటి మాటలు ఈ 3 కనబడతాయి. ఈ 3 కనబడిన తర్వాత ప్రభు మరి పలుకుతున్నటువంటి పరిపూర్ణమైనటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. అలాగే ఫర్గివ్నెస్ అనేది ఈ మాటలో ప్రభు మనకు చూపిస్తున్నటువంటి ప్రాముఖ్యంగా ఈ విషయం కనబడుతుంది. 2వదిగా చూడండి, 2వ మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పాను. ఇది యేసయ్య దొంగతో చెప్పినటువంటి మాట. సహజంగా ఎడం వైపు ఉన్నటువంటి దొంగతో చెప్పినటువంటి మాట. ఈ మాట చెప్పినప్పుడు దొంగకి రక్షణ. ఈ పక్కన్నటువంటి దొంగేమో యేసు ప్రభువుని తెలుసుకుని యేసు ప్రభు పక్షంగా మాట్లాడుతున్నాడు. రే, ఇది మనకు న్యాయమే, కానీ ఈయన ఏ పాపం ఎరిగినటువంటి ఆయన వృధాగా వేశారా సిలువ అని యేసు ప్రభువుతో కలిసి ఆ క్షమాపణ వేడుకుంటూ మాట్లాడినటువంటి మాట. అందుకనే ఆ దొంగతో అన్నాడు, నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనేటువంటి 2వ మాట. 3వ మాట యోహాను సువార్త 19:25లో కనబడుతుంది. అయ్యా, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. తన శిష్యుడైనటువంటి యోహానుకు తన తల్లి యొక్క బాధ్యతను అప్పగిస్తూ ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఇట్లా ఈ 3 మాటలు కూడా మాట్లాడడానికి
చాలా అంటే మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమను ఈ 3 మాటల్లో యేసయ్య ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాయి. ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ప్రపంచ మానవాళి కొరకు లేకపోతే ప్రపంచ మానవాళిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ సిలువలో ఎర్రటి ఎండలో ఆయన సిలువపై వేదన పడుతూ ఆ వేదనతో పలికినటువంటి మాటలు. సహజంగా ఎవరైనా చావు బ్రతుకుల మధ్య ఉంటే పిలుస్తారు, పిలిచి ఆఖరి మాటలు మాట్లాడతారు. ఆఖరి మాటలు అంటే చెవులో చెప్తారు, అయ్యా ఇది అనే ఆఖరి మాటలు చెప్తారు. సహజంగా ఇప్పుడు తాత చనిపోతున్నాడు అనుకోండి, తాత యొక్క కొడుకుని ఏం చేస్తారంటే పిలుస్తారు. ఆయనకి ఇష్టమైన వాళ్ళని పిలిచి ఆయన చెవులో కొన్ని విషయాలు చెప్తాడు. చచ్చిపోయేటప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఏం చెప్పాడు నీకు, ఏం చెప్పాడు, చెవులు చెప్తున్నాడు, ఏం చెప్పాడు అని అడుగుతారు. ఎందుకంటే చనిపోయేటువంటి మాటలకు చాలా విలువిస్తారు. చనిపోయేటప్పుడు చెవులో చెప్పేటువంటి ఆ మాటలకు ఎంతో విలువిస్తారు. అందుకని ప్రత్యేకంగా అడుగుతారు, ఏం చెప్పాడు, ఇదో లాస్ట్ మాట చెప్పాడు కదా, ఏం చెప్పాడు అని అడిగినప్పుడు ఫలాన్ని చెప్పాడు అని చెప్తారు. అప్పుడు అయ్యో అని అప్పుడు అవి చేయడానికి కొంచెం ప్రయాసం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య బోధించిన బోధనన్నీ ఒక ఎత్తు అయితే సిలువలో చెప్పినటువంటి ఈ మాటలు 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ప్రపంచాన్ని కదిలించేటువంటి మాటలు. ఈరోజు ప్రపంచం అంతా గుడ్ ఫ్రైడే లేకపోతే శుభ శుక్రవారం చేసుకుంటున్నారు అంటే సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలే కారణం. ముఖ్యంగా ఈ 3 మాటలు ప్రజలను ఉద్దేశించి, అక్కడున్నటువంటి జనాభాను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఈ 3 మాటలు. అందుకనే ఆ సిలువలో మాట్లాడిన మాటలకు అంత ప్రత్యేకత ఉంది. అందుకని ఆయన మరణిస్తూ ప్రజలందరి వైపు చూచి మొట్టమొదటిగా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, తండ్రికి ప్రార్థన చేసినాడు. మొట్టమొదటిలో ఆ ప్రార్థన కనబడుతుంది. ఏమనంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగదు. నిజంగా వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఇందాక దాకా మనం మజ్జిగ తాగాము, మజ్జిగ తాగుతున్నాం అనే విషయం మనకు తెలియదా? తెలుసు. కానీ ప్రభు అంటున్నాడు, అంటే మజ్జిగ తాగుతున్నారు కానీ వాళ్ళు ఎందుకు తాగుతున్నారో తెలియదు అన్నట్టుగా అనమాట. మజ్జిగ ఎందుకు తాగుతాము చెప్పండి? 1 ఆకలి తాగుతాము, 2 దాహమై తాగుతాము, 3 ఎందుకు తాగాలో తెలియక తాగుతాం అనమాట. అంటే కడుపు నిండినా సరే మళ్ళీ తాగుతుంటాం అనమాట. సో అంటే రకరకాల తాగుతాం. ఇదే విషయాలు అంటే మనం ఏ విధంగా చేస్తున్నామో అదే ప్రభు కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకనే చేస్తున్నారు కాబట్టి వారిని క్షమించండి. ఇందులో ప్రార్థన, ఈ మొట్టమొదటి దాంట్లో ప్రార్థన దాగుంది. రెండవది, సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ వైపు చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమతో చెప్తున్నాడు, నువ్వు నాతో కూడా ఏం చేస్తావు, పరదేశంలో ఉంటావు. నిశ్చయం అంతే. నిశ్చయం అంటే ఖచ్చితంగా ఇంక నువ్వు ఉంటావు, దీంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ రాశారనుకోండి, 10th క్లాస్ ఎగ్జామ్, ఎవరైనా పాస్ అవుతావా అని అడిగామనుకో, అయితే అవుతా లేకపోతే అంటే అదనమాట. అంటే ఉంటే ఉండొచ్చు లేకపోతే లే, కానీ ఖచ్చితంగా చెప్తారు. చూసావా, నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అంటే ఇంకా దాంట్లో డౌట్ ఉండదన్నమాట. అట్లాగే ప్రభువు కూడా ఈ సిలువలో పలికినటువంటి, ఈ సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ వైపు చూసి ఏం చెప్తున్నాడంటే, నిశ్చయంగా ఖచ్చితంగా నువ్వు ఎక్కడుంటావో వినురా. ఏంది అక్కడ చేస్తున్నావు? ఖచ్చితంగా నువ్వు ఎక్కడుంటావో పరలోక రాజ్యంలో ఉంటావు. రెండవ మాటలో ప్రేమ కనబడుతుంది. 3వ మాటలో బాధ్యత లేకపోతే క్షమాపణ కనబడుతుంది. అంటే తన తల్లి యొక్క బాధ్యతను శిష్యుడికి అప్పగించడం. చూడండి, 3 మాటల్లో 3 రకాలైనటువంటి భావాలు. మొట్టమొదటి మాటలో ప్రార్థన, రెండవ మాటలో ప్రేమ, 3వ మాటలో బాధ్యత. ఈ 3 మాటలు ప్రభు ప్రపంచం కొరకు మాట్లాడితే, ఈ 3 మాటలు ప్రపంచంలో ఉన్న మనుషుల కొరకు మాట్లాడితే, ఈ 3 మాటల్లో ఉన్నటువంటి భావం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కదిలిస్తే, తర్వాత 4 మాటల్లో ఉన్నది యేసయ్యకు తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని, అంటే స్పిరిచువల్ రిలేషన్షిప్ని జ్ఞాపకం చేస్తుంది. మొట్టమొదటిదేమో ఫిజికల్ రిలేషన్షిప్ని జ్ఞాపకం చేస్తుంది మొట్టమొదటి 3 మాటల్లో. తర్వాత రెండవ భాగంలో స్పిరిచువల్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. మొట్టమొదటిదేమో శరీర సంబంధమైన సంబంధము, రెండవదేమో ఆత్మ సంబంధమైన సంబంధము. ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి
ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి 2020 సంవత్సరాల క్రితం మన కొరకు సిలువలో మరణించాడు. 2000 సంవత్సరాల క్రితం మన కొరకు మరణించి అంతటితో ఉండిపోలా. మరలా ఏం చేశాడంటే మూడో దినం ఏం చేశాడు ఆయన? హీ వాజ్ రిజరెక్టెడ్. అంటే ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. అందుకనే ప్రపంచంలో ఉన్న అన్ని సమాధులు కూడా ఇంకా మూయబడ్డాయి, కానీ ఒకే ఒక సమాధి తెరవబడి ఉంది. అది ఎవరి సమాధి చెప్పండి? యేసయ్య సమాధి. ఇప్పటికీ యెరూషలేములో తెరవబడే ఉంది. ప్రపంచంలో అందరి సమాధులు మూయబడ్డాయి, ఇప్పటికీ మూయబడే ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, నేను కూడా యేసయ్యలాగా లేస్తాను, నువ్వు స్వామీజీ అన్నాడు. అని నన్ను కూడా సమాధిలో పెట్టి గోడ కట్టేయండి అంటే కూర్చున్నాడు. చుట్టూ గోడ కట్టేయమన్నాడు. చుట్టూ గోడ కట్టి కప్పెట్టేశాడు. తర్వాత 3 రోజుల తర్వాత చూస్తే పడిపోయాడు, అంటే చచ్చిపోయాడు. ఇంకా అట్టే మళ్ళీ అట్టే కట్టేశారు దాన్ని. ఇంకా తీలే, ఇంకా అంటే ఓపెన్ చేయలే ఇంకా. ఎందుకంటే చచ్చిపోయినాడు ఓపెన్ ఎట్ట చేస్తారు? ఓపెన్ చేస్తే వాసన వస్తుంది. అందుకని మళ్ళా ఎట్ట పగలు కొట్టారు అట్టే కట్టేసే సమాధి చేసేసారు. అట్లా అందరి సమాధులు మూయబడ్డాయి, యేసయ్య సమాధి మాత్రమే ఇప్పటికీ తెలిసింది. దానికి కారణం ఏంటో చెప్పండి? ఆయన సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే 7 మాటల్లో ఈ 2 మాటలు కూడా డివైడ్ చేయడం జరిగింది. మొట్టమొదటి 3 మాటలు అది ఆ శరీర సంబంధమైనటువంటి సంబంధాన్ని తెలియజేస్తా ఉంది. అంటే మనకు దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెలియజేస్తుంది. మనం శరీరం గనక శరీర పనుల మీద లేకపోతే కార్యాల మీద మనసు వస్తారని ఎఫెసీ పత్రికలో చెప్పబడింది కనుక మనం శరీరానికి సంబంధించినటువంటి వారు. అందుకనే శరీరానికి సంబంధమైనటువంటి మాటలు ఈ 3 పలికాడు మనతో. తర్వాత ఈ 3 అయిన తర్వాత మరలా 2వ భాగంలోకి మనం ప్రవేశించబోతున్నాం. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం మనం ఏం చేసుకుంటున్నాము? ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా మనం ఏం చేసుకుంటున్నాము? గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. వెరీ గుడ్, మరి బాగా చెప్తున్నాం. గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. దానివల్ల లాభం ఏంటి చెప్పండి? మనం గుడ్ ఫ్రైడే చేసుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి చెప్పండి? గుడ్ ఫ్రైడే చేసుకోకపోవడం ద్వారా వచ్చే లాభం ఏంది? చేసుకున్న తర్వాత వచ్చే లాభం ఏంటి చెప్పండి? నన్ను అడిగితే గుడ్ ఫ్రైడే చేసుకోవడం కంటే చేసుకోకపోవడం మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే మీరు బైబిల్లో చూడండి, గుడ్ ఫ్రైడే గురించి ఎక్కడా ఉండదు. గుడ్ ఫ్రైడే గురించి బైబిల్లో ఎక్కడా ఉండదు. అలాగే ఈస్టర్ గురించి కూడా ఎక్కడా ఉండదు. పండగలు చేసినట్టుగా అంటే ప్రార్థన జరిగించుకోవచ్చు, కానీ ఇట్లా అంటే వీటి వల్ల సమాజానికి ఉపయోగం లేదు. అంటే యేసు ప్రభు అందరి కొరకు మరణించాడు. మరణించినటువంటి ఆయన మనం ఏం చేయాలి? మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఆ మరణాన్ని గుర్తుపెట్టుకుని మనం ఏం చేయాలంటే మనలో ఏ బలహీనత లేకుండా మనం సరి చేసుకోవాలి. ప్రతి సంవత్సరం వాడుకు చొప్పున చేసుకుంటా ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో రావాలి కాబట్టి, వస్తున్నాం కాబట్టి, 7 మాటలు చెప్పుకోవాలి కాబట్టి, వింటున్నాం కాబట్టి కాకుండా ఇది నా కొరకే, మన కొరకే అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని సన్నిధిలో ఉంటాము. అందుకని చెప్పబడినటువంటి మాటలు ఈ 3 కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇదే కోవకు చెందింది. మన జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో పలికినటువంటి 7 మాటలు వింటున్నాం. అందులో 40 రోజుల నుంచి కొంతమంది సిలువ ధ్యానాలని 40 రోజుల నుంచి చర్చిలో పెట్టుకుంటా ఉంటారు. అది సిలువకు ముందు కాకుండా ప్రతిరోజు పెట్టుకుంటే 40 దినాలు కాకుండా సంవత్సరం అంతా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి? ఎంత బాగా వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు. అంటే 40 రోజులు అనేది ఒక పర్టికులర్గా పెట్టుకోవడం వల్ల మీరు ముస్లిమ్స్ కూడా చూడండి, రంజాన్ మాసంలో 40 రోజులు పెట్టుకుంటారు. అలాగే కొంతమంది నల్ల మాల వేసుకున్న వాళ్ళు 40 రోజులు ఉంటారు. అంటే ఇది ఆచార సంబంధంగా అట్లా వేసుకోవడం కంటే మనం నిజంగా ఆత్మ సంబంధంగా మనం ఏం చేసుకోవాలంటే క్రీస్తుని ధరించుకోవాలంటే ఈ 7 మాటల ద్వారా మనకి ఏం చెప్పబడిందంటే ఇది ఆచారానికో లేకపోతే అలవాటుగానో లేకపోతే పండగ సాదృశ్యంగా చేయడం కంటే మనం ఎలా చేయాలంటే ఇది మన యొక్క జీవితానికి అంటే మన ఆత్మకి ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని చేకూరేదిలాగా చేసుకుంటే
అది మన జీవితానికి ఉపయోగపడుతుంది. మనం అవసరానికి తగినట్టుగా మనం ఏం చేసుకుంటున్నామంటే వస్తున్నాము, చూసుకుంటున్నాము, చేసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము. అలా కాకుండా పర్మనెంట్గా మన శరీరం కాకుండా ఆత్మకి పనికొచ్చేటువంటి విధంగా మనం కనుక ఈరోజు చేసుకుంటే దేవుడు మనల్ని బలపరిచి దీవిస్తాడు, బలపరిచి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకున్నటువంటి 3 అంశాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ 3 అంశాలని? సిలువలో పలికిన 3 మాటలు. మొట్టమొదటి మాటలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు తన అంత్య దినాల్లో అంటే ఆ సిలువలో మరణిస్తూ ప్రజలందరికీ ఒకటి చెప్తున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను మీ గురించి, కాబట్టి మీరు కూడా ప్రార్థనా జీవితాన్ని మాత్రం విడిచిపెట్టకుండా కొనసాగించండి అనేటువంటి ఒక సందేశాన్ని సిలువలో యేసయ్య మనకు అందిస్తున్నాడు. అయితే ఆ సందేశాన్ని ప్రేమపూర్వకంగా స్వీకరిస్తే, ప్రేమతో స్వీకరిస్తే ఈరోజు మనందరం కూడా ఈ రోజు నుంచి ప్రార్థన మన గృహాల్లో లేకపోతే మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థన ప్రారంభించి ముందుకు సాగాలని నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. అలాగే రెండవ మాటలో చూస్తే సిలువలో ఉన్నటువంటి దొంగ వైపు చూసి ఆయన ఏమంటున్నాడంటే, నిశ్చయంగా నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, నాతో పాటు పరదైసులో ఉంటావు. ప్రేమ, సిలువలో ఉన్నటువంటి మరొక దొంగని ప్రేమించేటువంటి ప్రేమ ఎవరుకుంటే చెప్పండి? సిలువలో తప్పు చేసినటువంటి వారిని ప్రేమించేటువంటి మనస్తత్వం ఎవరుకుంటుంది? అందుకనే ప్రభు బైబిల్లో ఉంది, మత్తయి సువార్తలో ప్రభు పాపిని ప్రేమించాడు. దేని ద్వేషించాడు చెప్పండి? పాపిని ప్రేమించాడు. పాపాన్ని ఏం చేశాడు? ఆయన ద్వేషించాడు. పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. అంటే తప్పు పాపిదా పాపందా? పాపం. ఎందుకంటే పాపందే తప్పు, కానీ పాపం జోలికి ఎవరు పోతారు? మనిషి పోతే పాప అవుతాడు అనమాట. మనిషి పాకపోతే ఏమవుతాడు? పాపి కాడు. అందుకనే ప్రభు అన్నాడు, పాపిని ప్రేమించాడు, వాళ్ళలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మన జీవితంలో ఈరోజు మరి ఆ పాపంతో ఉన్నటువంటి పాపిని ఒకే ఒక ఆయన ప్రేమించాడు. ఆయన ఎవరంటే యేసయ్య. ప్రేమించి సిలువలో ఆ ప్రేమకు తగినటువంటి మాట చెప్తున్నాడు, నిశ్చయంగా నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు అనే మాట నిజంగా ఆ దొంగని ఆ రోజు పరలోకానికి చేర్చింది. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే యేసు. ఆయన పేరు రోజు ఆయన భార్య ఇద్దరు తాగుతారు. ఇద్దరు తెచ్చుకొని ముందు చెరొక్క బాటిల్ తెచ్చుకొని అదే చెప్పబోతుంది. ఇద్దరు తెచ్చుకొని చెరొక్క బాటిల్ ఇంట్లో కూర్చొని తాగుతారు. తర్వాత తాగిన తక్కువ అయితే ఇంట్లోనే ఉంటారు, ఎక్కువైతే ఏం చేస్తారని బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి అందరినీ ఇంకా రభస చేస్తారు. కనీసం వారానికి ఒకసారి అన్నట్టు జరగద్ది అక్కడ ఆ వీధిలో. అయితే నిన్నటి దినం నేను మా నాన్న ఇంటికి పోయినప్పుడు ఆ యేసు అనేటువంటి ఆమె భార్య పేరు మురగమ్మ. ఆమె వచ్చి అల్లుడా అంట నా దగ్గరికి వచ్చి, అల్లుడా మీ మామ చచ్చిపోయాడు అల్లుడా అన్నాడు. ఎప్పుడు అత్త ఏంది అని, మొన్న చచ్చిపోయాడు, హాస్పిటల్లో పెట్టుకొని ట్యూబులు ఏవో పెట్టారు. పెట్టిన తర్వాత ఆయనంట ట్యూబులు తీసేయమన్నాడంట. ట్యూబులు తీసేయమంటే ట్యూబులు తీసేసిన తర్వాత ఆయన మోకరించి అయ్యా నన్ను తీసుకో అంటాడంట. మోకరించి అయ్యా నన్ను తీసేసుకో అన్నాడంట. అప్పుడు టక్కని తీసేసుకున్నాడంట, పడుకున్నాడు. అయ్యా లాస్ట్ మూమెంట్లో మాత్రం దేవుడు ఆయన ప్రాణం తీసుకున్నాడు అని చెప్పాడు. నిజంగా ఎట్ట తీసుకుంటాడు? లాస్ట్లో అంట మోకరించి. కానీ ఆయన జీవితంలో ఎప్పుడు పేరు మాత్రం యేసే, కానీ ఎప్పుడు ఆయన నోటి నుంచి యేసోని వచ్చిందిలే, చర్చికి పోయిందిలే, కనీసం మంచి వారితో మంచిగా మాట్లాడిందిలే. లాస్ట్ మూమెంట్లో ఇంకా ప్రాణం పోయే సమయంలో ఆయన మోకరించంటే చేలి పైకి ఎత్తాడంట. అప్పుడు దేవుడు ఆయన ప్రాణాన్ని తీసుకున్నాడంట. ఈయన ఏమైనా స్తెపనో ఏమో మరి నాకు అర్థం కాదు. చూడండి, అంటే మనుషులు ఎలా ఉన్నారంటే బతికినంత కాలం వాళ్ళ కొరకు, వాళ్ళ ఇచ్చల కొరకు, వాళ్ళ సంతోషాల కొరకు బతికేది. చచ్చిపోయినప్పుడు ఏమంటారు తెలుసా? అబ్బా ఎంత బాగా, ఎంత మంచి జీవితమో అంటారు. ఆయన రకరకాలుగా జీవించాడు, రకరకాలుగా సాగాడు.
రకరకాలుగా జీవించి రకరకాలుగా సాగినటువంటి మాత్రం ఆయన గురించి ఏం చెప్తున్నారు ఇప్పుడు? గొప్ప మరణం అయింది అంట. చూడండి, ఈయన తాగి రచ్చలేసుకొని బూతులు తిట్టి గొడవ పడిన ఆయనదే మంచి మరణం అయితే, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసేది ఎటువంటి మరణం చెప్పండి? చాలా శ్రేష్టమైనటువంటి మరణం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, మొట్టమొదటిగా అందరి కొరకు ప్రార్థన చేశాడు. రెండవదిగా అందరిని ప్రేమించాడు. ఇప్పుడు మనం సిలువలో ఉన్న దొంగ గురించి చెప్తున్నా ఈ మాటలను. ప్రేమించాడు. మూడవదిగా ఆయన బాధ్యతను నెరవేర్చాడు. మూడో మాట ఏంటంటే యోహాను సువార్తలో ఉంది చూడండి, 19:25-27 వరకు చూస్తే, అక్కడ సిలువలో ఆయన వేలాడుతూ ఆ ఎండకి తన రక్తమంతా కారుతూ ఉంది. కారుతూ ఉన్నటువంటి ఆ సమయంలో తన శిష్యుడి వైపు చూచాడు, తన తల్లి వైపు చూచాడు. తల్లి వైపు చూచి, అమ్మా ఇదిగో ఇంకా నీ కుమారుడు. ఎందుకంటే కుమారుడుగా నేను చనిపోతున్నాను, కుమారుడుగా నీకంటే ముందు నేను తండ్రి దగ్గర పోతున్నాను కాబట్టి నీ బాధ్యతను చూసుకోవడానికి నీ బాధ్యతను ఇదిగో నా శిష్యుడికి అప్పగిస్తున్నాను. యోహాను అనేటువంటి ఆయనకి తన తల్లిని అప్పగిస్తాడు. అలాగే ఆయన వైపు చూసి, అయ్యా ఈమె ఇక మీదట నీకు తల్లి అనేటువంటి ఆ మూడవ మాట, బాధ్యత అంటే సిలువలో బాధ్యత. చూడండి, సిలువలో ప్రార్థన, సిలువలో ప్రేమ, సిలువలో ఏముంది? బాధ్యత. ఆయన మనుషుడిగా పుట్టి సంపూర్ణమైన మానవుడిగా ఆయన కనిపించాడు. అలాగే సంపూర్ణమైనటువంటి దేవుడిగా కూడా ఆయన సిలువలో కనిపించాడు. అదే ఈ మాటలో ఉన్నటువంటి సారాంశం. మొట్టమొదటిగా ఆయన ప్రార్థన జీవితము ప్రపంచానికి వెలుగునిచ్చింది. రెండవదిగా ఆయన ప్రేమ ప్రపంచాన్ని వెలిగించింది. మూడవదిగా ఆయన బాధ్యత ప్రపంచానికి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను పెంచింది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమాజ్ఞ అంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి?